గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం తమిళ్ టు తెలుగు డబ్ అయిన ఏ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక కామెడీ డ్రామా ఫిలిం అండ్ ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది రోషన్ మాథ్యూ, యోగి బాబు అండ్ సిమ్రాన్ గారు. అండ్ ఈ మూవీ 16 crores బడ్జెట్తో తీస్తే ఆల్మోస్ట్ 60 crores కలెక్ట్ చేసిందంట. అండ్ ఈ మూవీ తీసిన డైరెక్టర్కి ఇది డెబ్యూ ఫిలిం. అండ్ ఈ మూవీ May 1st థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 2 hours 6 minutes రన్ టైంతో జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది గైస్. ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ వాచ్ ఫిలిం ఇది. కామెడీ అండ్ ఎమోషన్స్ని చాలా బాగా బ్యాలెన్స్ చేసి తీశారు. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే శ్రీలంకలోని ఒక ఫ్యామిలీ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల సర్వైవ్ అవ్వడం కష్టమని ఇండియాకి వస్తుంది. సో ఇండియాకి వచ్చాక వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఒక ఫ్యామిలీలో ఉండే హ్యూమానిటీ, కైండ్నెస్ అండ్ ఎమోషన్స్ని చాలా బాగా చూపించారు. అండ్ ఎక్కడ కూడా గ్రాఫ్ డౌన్ అవ్వకుండా కామెడీ అండ్ ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చి ఒక డెత్ సీన్ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ కామెడీ కూడా ఎక్కడగా క్రింజ్గా ఉండదు. అండ్ ఆ కామెడీని కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న ట్విస్ట్లతో భలే మిక్స్ చేశారు. అండ్ మెయిన్లీ నాకైతే క్లైమాక్స్లో వచ్చే ఒక పిల్లాడి స్పీచ్ చాలా ఎమోషనల్గా అనిపించింది. అండ్ ఫైనల్లీ బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగున్నాయి. మైనస్ పాయింట్స్, ఈ మూవీలో బాంబ్ బ్లాస్ట్ అనే ఒక పాయింట్ తీసుకున్నారు, బట్ దానికోసం ఇంకాస్త డీటెయిలింగ్ ఇస్తే బాగుండు అనిపించింది. అండ్ యోగి బాబు గారిని కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. అండ్ ఫైనల్లీ మాస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి కాస్త స్లోగా అనిపించవచ్చు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. మెయిన్లీ రోషన్ మాథ్యూ గారి క్యారెక్టర్ కొంచెం ఎస్వీఎస్సీ మూవీలోని రేలంగి మామయ్య క్యారెక్టర్ని గుర్తు చేస్తుంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గైస్. అడల్ట్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేవు. సో మిస్ అవ్వకుండా ఫ్యామిలీతో చూసేయండి. సో ఇది గైస్ తమిళ్ టు తెలుగు డబ్ అయిన ఏ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.